హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. గత కొన్ని రోజులుగా మనము ఇంటర్నెట్పై ఈ పరకాల ప్రభాకర్ యొక్క వీడియోస్ వైరల్ అవుతున్నది మనం చూస్తున్నాం. అయితే సడన్గా అందరికీ ఈ పరకాల ప్రభాకర్ అవసరం ఏమొచ్చి పడింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇన్నేళ్లుగా గత 8-9 ఏళ్లుగా సైలెంట్గా ఉన్న పరకాల ప్రభాకర్ సడన్గా లేచొచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం. ఈ పరకాల ప్రభాకర్ చరిత్ర చూస్తే ప్రజారాజ్యం పార్టీ టైంలో ఆయన అంటే ఆగకుండా వెయిట్ చేయకుండా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రజారాజ్యం పార్టీ ఒక విషవృక్షము అని చెప్పేయడం చాలా మంచి జరిగింది. దాంతో ఫైనల్గా చిరంజీవి 300 కోట్లకో 400 కోట్లకో తన పార్టీని కాంగ్రెస్కి అమ్మేసుకున్నాడు. అంటే ఆ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది బలైపోయారు. కానీ ఆయన ఎర్లీ స్టేట్మెంట్ వల్ల చాలామంది రక్షింపబడ్డారు. అయితే ఈ విషవృక్షంని గుర్తుపట్టే స్పెషలిస్ట్గా పరకాల ప్రభాకర్ ప్రసిద్ధికెక్కాడు. ఆయన విషవృక్షం స్పెషలిస్టే కాకుండా ఆయన ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్ భర్త కూడా. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే 9 ఏళ్ల తర్వాత తాను తన భార్యను డైరెక్ట్గా విమర్శించకుండా డైరెక్ట్ మోదీని విమర్శిస్తున్నాడు. ఇప్పుడు ఆయన విమర్శించాలనుకుంటే తన భార్యను విమర్శించవచ్చు, నిర్మలా సీతారామన్. కానీ ఆయన మోదీని విమర్శిస్తున్నాడు. ఎందుకు? మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకు మోదీ క్యాబినెట్లో ఒక ప్రముఖమైన సీటు నిర్మలా సీతారామన్ది అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రాక్టికల్గా నిర్మలా సీతారామన్ తనకై తాను ఏ నిర్ణయము తీసుకోలేదు. ఈ ఫైనాన్స్ మినిస్టర్ అనే పొజిషను రైల్వే స్టేషన్లో ట్రైన్ అరైవల్స్ చెప్పే వ్యక్తి స్థాయి ఏముంటుందో ఆ స్థాయికి పడిపోయింది. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా పార్లమెంట్లో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం తప్ప స్వతహాగా తన బ్రెయిన్ యూజ్ చేసి దేశం కోసం ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు మన ఫైనాన్స్ మినిస్టర్కి లేదు. ఇదొక పెద్ద డ్రాబ్యాకే. అంటే ఆత్మగౌరవం అనే విషయం పక్కన పెడితే ఈ స్థాయిలో పనిచేయవచ్చు. కానీ ఇప్పుడు ఆత్మగౌరవం అనే ఒక విషయం బయటకు వస్తుందో అప్పుడు మనము మోదీ కింద పనిచేయడం చాలా కష్టం. మోదీ తన ఆత్మగౌరవాన్ని ఏమాత్రం మర్చిపోకుండా తన వైభవాన్ని చాటుతూ తాను ఒక పెద్ద జ్ఞానిలాగా చలామణి అయ్యే వెసులుబాటు తనకు తాను కలిగించుకున్నాడు. కానీ ఇతరత్ర ఎవరిని అలాంటి వెసులుబాటుకు గురి కాకుండా చూసుకునే కుట్ర మోదీ చేస్తూ ఉంటాడు. అయితే ఫైనల్గా మనం ఇప్పుడు ఆలోచించవలసిన పాయింట్ ఏమంటే అసలు నిర్మలా సీతారామన్ నేను పోటీ చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, అంత డబ్బు లేదు అని ఎందుకన్నది? ఈ 9 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత నిర్మలా సీతారామన్కి పోటీ చేయమని ఎవరు చెప్పారు? పోటీ చేసి ఓడిపోతే ఆమె పరిస్థితి ఏమి అని ముందే గ్రహించిన నిర్మలా సీతారామన్ నేను పోటీనే చేయను, నా దగ్గర డబ్బు లేదు అని ఒక సాకు చెప్పింది. అసలు ఈ సాకులో 2 బాకులు ఉన్నాయి. ఒకటి, ఇది మోదీ కుట్ర కావచ్చు, నిర్మలా సీతారామన్ని ఓటమి పాలు చేసి
ఆ ఇచ్చిన ఒక్క సౌత్ ఇండియన్ సీట్ని సౌత్ ఇండియా నుంచి గుంజుకునే కుట్ర మోదీ చేస్తుండొచ్చు. అది నిర్మలా సీతారామన్కి తెలిసిపోయి ఉండొచ్చు. రెండోది, నిర్మలా సీతారామన్ మోదీనే బ్లాక్మెయిల్ చేస్తుండొచ్చు. మీరు సౌత్ ఇండియా నుంచి ఏకైక మహిళా మినిస్టర్ని మీరు కుట్ర ద్వారా మీరు రాజ్యసభలకు ఎన్నిక చేసి మళ్ళీ నన్ను తీసుకోవచ్చు కదా, మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎందుకు దిగమంటున్నారు అని చెప్పకనే నిర్మలా సీతారామన్ మోదీకి చురకలు అంటించే విధంగా చెప్పింది. అయితే నిర్మలా సీతారామన్ ఆడుతున్న నాటకం కరెక్టే, మోదీ ఆడుతున్న నాటకం కూడా కరెక్టే. మోదీ ఏమంటున్నాడంటే మీ సత్తా మీరు పార్లమెంట్ ఎలక్షన్లో చూపియండి అని మోదీ డైరెక్ట్గా సవాల్ విసురుతుంటే, నిర్మలా సీతారామన్ లాంటి రాజ్యసభ సభ్యురాలు అసలు మీరు అంటే ఈ ఛాలెంజ్ వేయటం అనవసరం, మా సీనియారిటీ ప్రకారం మీరు రాజ్యసభ ద్వారా మళ్ళీ మీరు మమ్మల్ని ఎన్నుకోవచ్చు, మీరు పన్నుతున్న కుట్ర అని చెప్పకనే చెప్పింది నిర్మలా సీతారామన్. అసలు ఈ మళ్ళీ మోదీ వస్తాడు అంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ భయానికి ఏమన్నా భయంకరమైన కారణాలు ఉన్నాయా అని మనము బ్రీఫ్గా ఆలోచిద్దాం. నరేంద్ర మోదీ ఇప్పుడు వస్తే ఆయనది ఫైనల్ టర్మ్, అంటే మళ్ళీ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తాడు అని నేను అనుకోను. ఆయన హెల్త్ సహకరించిన ఆయన ఏజ్ ప్రకారం ఆయన రిటైర్ అయిపోయి ఒక 5 ఏళ్ళు ఉండాల్సింది. ఆయన మొండి పట్టు వల్ల ఇంకా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కూడా మార్గదర్శక్ మండలిలో సభ్యుడు కావాల్సిందే, కానీ ఆయన రాజకీయ పరిపక్వత వల్ల ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేసి మళ్ళీ ప్రధానమంత్రి అయి కూర్చుందామనే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున కూడా ఆయనకు చుక్కెదురవుతుంది అనే సమాచారం. ఎందుకంటే ఆయన ఏజ్ బార్ అవుతున్నా ఈ బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఆయన రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చొని మార్గదర్శక్ మండలిలో ఉండవలసిన పర్సన్ మళ్ళీ ప్రధానమంత్రి అయి ఈ దేశాన్ని ఏమి ఉద్ధరిస్తాడు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మోదీ ఏం చేస్తాడు? ఆయన ఆఖరి 5 సంవత్సరాలు దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి? మరి పరకాల ప్రభాకర్ ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నాడు? పరకాల ప్రభాకర్ మాట్లాడిన మాటల్లో 90% నిజాలున్నాయి, అందరూ ఒప్పుకోవాల్సిందే. కానీ పరకాల ప్రభాకర్ ఒక సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాడు. అదేమంటే మోదీ కన్నా మంచి ఒరేటర్ అంటే స్పీచ్లు ఇవ్వగల వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడు మోదీ కన్నా అంటే ఎలక్షన్లో గెలిపించే సత్తా ఉన్న బీజేపీ నాయకుడు ఉన్నాడా? అది పక్కన పెడితే మోదీ కాకుండా కాంగ్రెస్లో మోదీని ఢీ కొట్టే నాయకుడు మీరు రెడీ చేసుకున్నారా? అది కాకుండా కాంగ్రెస్లో లేకపోతే ఇతరత్ర వేరే పార్టీల్లో లీడరు మోదీకి సమానంగా ధీటుగా ఉన్నాడా అనే ప్రశ్నకు పరకాల ప్రభాకర్ దగ్గర కూడా సమాధానాలు లేవు. అయితే జనాలు మోదీ మళ్ళీ రాకను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మోదీ మళ్ళీ రావటం వల్ల పెను ప్రమాదాలు ఏమేమి ఉన్నాయి అని మనం ఆలోచిస్తే, దయచేసి ఈ వీడియోని సీరియస్గా తీసుకోండి. మోదీ మళ్ళీ ఎన్నికై వస్తే
మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడతారు. అదే కాకుండా పోతూ పోతూ దేశ సంపద గుజరాతీల చేతిన పెట్టి పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే కాకుండా మోదీ పాలసీ ప్లస్ బీజేపీ పాలసీ ఏమంటే జనాలు బ్యాంకులలో డబ్బులు, బంగారం, ఇతరత్ర సంపద బ్యాంకులలో లాకర్లలో పెట్టకుండా బయటికి తీసి దాన్ని బిజినెస్లో పెట్టడము లేదా గవర్నమెంట్కి తెలిసి అంటే సేవింగ్స్ డిపాజిట్లో పెట్టడము, దానివల్ల గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ అంది వాళ్ళని ట్యాక్స్ బ్రాకెట్లో తెచ్చి ట్యాక్సేషన్లో తీవ్రమైన మార్పులు తెచ్చి అట్లీస్ట్ భారతదేశంలో ఉన్న 20% మందిని డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఇరికిద్దామని మోదీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మోదీ కార్పొరేట్ రంగానికి ఏం చేయబోతున్నాడు అంటే కార్పొరేట్ రంగాన్ని కూడా మోదీ చీల్చి చెండాడి ఆ కార్పొరేట్ రంగంలో ముఖ్యమైన గ్రూపులు అంటే టాటా గ్రూపు లాంటి గ్రూపులను కూడా చినగొట్టి ఎర్రగొట్టి ఈ గుజరాతీ చేతుల్లో పెట్టే పని మోదీ తీసుకున్నాడు గనకనే ఈ 3వ టర్మ్కి మోదీ ఆసక్తి చూపుతున్నాడు. ఆయనకు ఈ పని మీదనే ఇప్పుడు 3వ టర్మ్ దొరుకుతుంది అని సీక్రెట్ సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం. ఇప్పుడు మోదీ 3వ టర్మ్ వస్తే రాజ్యాంగానికి ప్రమాదం అని గట్టిగా అరుస్తున్నారు. రాజ్యాంగం విలువలని ఎవ్వరూ ఇప్పటి వరకు కాపాడలేకపోయినరు. రాజ్యాంగం ఒకవైపు, వీళ్ళ పాలన ఒకవైపు. పోనీ కాంగ్రెస్ వస్తే ఏమన్నా ముచ్చటగా ఉంటుందా అంటే కాంగ్రెస్ తీసుకునే పనికి మాలిన పాలసీ డిసిషన్స్ వల్ల దేశం పాకిస్తాన్గా మారే ప్రమాదం ఉంది. మతపరంగా చూస్తే కాంగ్రెస్ వస్తే దేశానికి మతపరంగా అది మెజారిటీ హిందూ వాళ్లకు పెను ప్రమాదాలు వస్తాయి అని మోదీ రెచ్చగొట్టే అవసరం లేకుండా కాంగ్రెస్ వాళ్ళే తమ చేతులుగా తామే ప్రచారం చేసుకుంటున్నారు. అంటే తమ కాళ్ళ మీదనే తాము గొడ్డలితో గాయము చేసుకుంటున్నారు. బీజేపీ మోదీ వాళ్ళపై విష ప్రచారం చేసే అవసరమే లేదు. మనకు మోదీ వల్ల వచ్చే డైరెక్ట్ ప్రమాదాలే 3వ టర్మ్లో ఎక్కువ. ఆయన చూస్తే ఈ 9-10 సంవత్సరాలలో ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో అంటే రిబేట్ ఇవ్వలేదు, తగ్గించలేదు. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా ట్యాక్స్ లిమిట్స్ అక్కడనే పెట్టి ఇన్ఫ్లేషన్ ద్వారా ఖర్చులు, ట్యాక్స్ ద్వారా ఇబ్బంది పెట్టి మిడిల్ క్లాస్ని ముప్పతిప్ప పెట్టే అంటే ట్యాక్స్ ఇచ్చే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి ట్యాక్స్ వసూలు చేసే పనిలో పడ్డాడు. అదే కాకుండా జిఎస్టీ, ప్రతి నిరుపేద కూడా జిఎస్టీ చెల్లించే వస్తువులు కొనే కర్మ మనకు ఇప్పుడు దాపరిచింది. అసలు ఇవన్నీ విషయాలు మోదీ సురకలంటిస్తున్నట్టుగా కూడా తెలుస్తలేదు జనాలకు. మోదీ గత 5 ఏళ్లుగా తాను ఎక్కడెక్కడ చురకలంటించాలో నిర్దాక్షిణ్యంగా అంటిస్తూనే ఉన్నాడు. దాని కారణంగానే ఈ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు మొత్తుకోవాల్సి వస్తుంది. రాబోయే ప్రమాదాన్ని పరకాల ప్రభాకర్ మనకు సూచిస్తున్నాడు. కానీ
దానికి ఆల్టర్నేటివ్ ఏది చూపించడానికి ఆయన శక్తికి మించిన భారంగా మారింది. జనాలు విమర్శ చేస్తున్నారు తప్ప మోదీకి ఆల్టర్నేటివ్ ఎవరు అని గట్టిగా చూపించే సాహసం ఎవరు చేస్తలేరు. అదే మోదీకి కొండంత బలంగా మారి, మీరు నాకు ఆల్టర్నేట్ చూపిస్తే నేను ఇప్పుడే దిగిపోతా అనే స్థాయికి మోదీ చేరుకున్నాడు. అంటే తన స్థాయి ఏ రకంగా ఎంత పైన తీసుకుపోయాడంటే, ఇప్పుడు ఏ తెలివిగల వ్యక్తి కూడా ఆ స్థానంలో కూర్చోడానికి జంకుతున్నాడు. అంటే ఆ స్థానంలో కూర్చోడానికి తెలివి కాదు, పీపుల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, కంట్రీ మేనేజ్మెంట్, ఫారెన్ అఫైర్స్ మేనేజ్మెంట్ ముఖ్యమని మనకు మోదీ చెప్పకనే చెప్తున్నాడు. తాను వరల్డ్లో పాపులర్ అయిపోయాడు కానీ ఇండియాలో చాలా మంది చీత్కరిస్తున్నాడు అనే సత్యాన్ని మోదీ గ్రహించాడు గనకనే తన ఫారెన్ ట్రిప్స్ ఎక్కువ చేసుకొని తన బయటి పాపులారిటీతోని ఈ లోపల ఉన్న సంక్షోభాన్ని తొక్కి పెట్టడానికి మోదీ ట్రై చేస్తున్నాడు. దాంట్లో రెండో డౌట్ కూడా ఏం లేదు. మోదీ దగ్గర చెప్పుకోవడానికి ఇండియా జీడిపి గ్రోత్ తప్ప ఏం లేదు. ఇండియా జీడిపి గ్రోత్ ఎలా వచ్చింది అంటే అది ఇంటర్నల్ కన్జంప్షన్ ద్వారా వచ్చింది అని మేధావులకు సామాన్యులకు కూడా అర్థమవుతుంది. ఎప్పుడు సామాన్యులకు ఈ విషయం అర్థమవుతుందో మోదీ తన టోన్ని మార్చి ఇప్పుడు మతతత్వ మోదీగా మారబోతున్నాడు. ఈ మతాన్ని అడ్డు పెట్టుకుంటే కానీ వచ్చే 5 ఏళ్ళు తాను కొనసాగించలేడు అని మోదీ గుర్తుపట్టేశాడు. ఆ వ్యూహంపైనే పదును పెడుతున్నాడు. లేదా గత 9 ఏళ్లుగా మోదీ ఎప్పుడు ముస్లింలను డైరెక్ట్గా ఏ విమర్శ చేయలేదు. అజాన్ స్టార్ట్ కాగానే బాగానే డ్రామా చేశాడు. తన స్పీచెస్ని ఆపేసి ముస్లిం కమ్యూనిటీపై ప్రేమ ఉన్నట్టు మంచిగానే నటించాడు. కానీ హిందువులపై ప్రేమ తగ్గలేదు అని అప్పుడప్పుడు చూపిస్తూనే ఉన్నాడు. అంటే తన కపట నాటకాన్ని అందరూ గ్రహిస్తున్నారు అని గ్రహించి ఎవరూ గ్రహించకుండా చేయాలి అని తన వంతు కృషి తాను చేస్తూనే ఉన్నాడు. మనము మోదీని విమర్శించే అవసరం మనకు ఉండొద్దు. ఎందుకంటే ఎప్పటి వరకు మోదీ ఉంటాడో అప్పటి వరకు మెజారిటీ కమ్యూనిటీకి కొంత రక్షణ ఉంది. మనము ఈ కాంగ్రెస్కి ఓటేస్తే ప్రాబ్లం ఏముండదు కానీ ప్రాబ్లంలు ఉంటాయి. ప్రాబ్లం ఏమీ ఉండదు కానీ ప్రాబ్లంలు ఉంటాయి. అంటే మనకు తక్షణం ప్రాబ్లం కనిపించదు కానీ కాంగ్రెస్ ఎలా బలపడుతుందో అలా దేశం చాలా వీక్గా అవుతుంది అని మనము తెలంగాణలో పరిస్థితి చూస్తే మనం ఈజీగా చెప్పగలం. కర్ణాటకలో జరిగే పరిణామాలు చూసి మనం ఈజీగా గ్రహించగలం. కనుక మనము మోదీని విమర్శించే ముందు 10 సార్లు ఆలోచించవలసిందే. మోదీ బ్లాక్ మనీ తేలేదు, మోదీ ఎవరి స్థాయి పెంచలేదు, మోదీ పేదరిక నిర్మూలన చేయలేదు, మోదీ అంటే ధనవంతులకే వత్తాసు పలికిండు, మోదీ తన రాచరిక పాలనను కొనసాగిస్తూనే ఉన్నాడు, మోదీ సౌత్ ఇండియాని చిన్నచూపు చూస్తూనే ఉన్నాడు, మోదీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని గుజరాతీలకు తాకట్టు పెడుతూనే ఉన్నాడు, మోదీ అదానీ అంబానీలకు ప్రతి ఒక్క దేశ సంపద పంచుతూనే ఉన్నాడు, మోదీ తన స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ని ఎంత దెబ్బ కొట్టాలో దానికన్నా ఎక్కువ దెబ్బ కొడుతూనే ఉన్నాడు, మోదీ తన లోపల ఉన్న అంటే బీజేపీలో ఉన్న విమర్శ చేసే వాళ్లకు అంటే తన పాలిటిక్స్తో వాళ్ళని అనగదొక్కుతూనే ఉన్నాడు, మోదీ అవినీతి పరులను తన రాజకీయం కోసం వాడుకొని వదిలేస్తూనే ఉన్నాడు. అంటే ఇన్ని
డైరెక్ట్ ఇండైరెక్ట్ క్రైమ్స్ మోదీ చేస్తూ కూడా తాను రాజకీయంగా కొనసాగిస్తూ ఉన్నాడు, అంటే కొనసాగుతూనే ఉన్నాడు. అంటే దానికి మేజర్ కారణం అంటే ఏమిటంటే తాను సృష్టించిన భయము తానను కాపాడుతుంది. అంటే హిందువులలో సృష్టించిన భయాన్ని ఆయన వాడుకుంటున్నాడు. ఈ భయాన్ని ఎవరు సృష్టించారు అని మనం ఆలోచిస్తే ఈ భయాన్ని మోదీ కాంగ్రెస్ ద్వారా సృష్టించాడు. మోదీ తాను నోరు తెరవకుండా కాంగ్రెస్ వాళ్ళ నోరు తెరిపించి హిందువులను భయపెట్టించి తన వైపు తిప్పుకునే నైపుణ్యము నరేంద్ర మోదీ దగ్గరే ఉంది కనుక ఈ మూడో టైం కూడా నరేంద్ర మోదీ నేనే ఉండి మిమ్మల్ని ఉద్ధరించబోతున్నా అని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు. చాలా మంది సోషల్ మీడియాలో కావాలనే వందలాది వేలాది వీడియోలు వేసి ఇక నరేంద్ర మోదీ పని అయిపోయింది అని గట్టిగా అరుస్తున్నారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పని అయిపోతున్నట్టు ఒప్పుకుంటలేరు. ఎప్పుడు కాంగ్రెస్ పని అయిపోతుందో అప్పుడు నరేంద్ర మోదీ పని కాదు, అంటే ఫినిష్ కాడు. ఎప్పుడు నరేంద్ర మోదీ ఫినిష్ అయిపోయాడు అని అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ బలపడినట్టు కాదు. ఎంత విచిత్రం చూడండి. కాంగ్రెస్ కూలిపోతే నరేంద్ర మోదీ గట్టిపడతాడు, కానీ నరేంద్ర మోదీ కూలిపోతే కాంగ్రెస్ గట్టిపడుతుంది అని దాని అర్థం కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఎలాంటి సంక్షోభం సృష్టించాడు అంటే తాను పక్కకు జరిగితే పాకిస్తాన్ ఇండియాని పై అటాక్ చేస్తుంది, చైనా తనపై అటాక్ చేస్తుంది. అంటే పనికి మాలిన కంట్రీస్ కూడా ఇండియాపై కన్నేస్తాయి కనుక నేనుండే వరకు మీకు భయం లేదు, అభయహస్తం అందిస్తున్న మోదీని మీరు ఎన్నుకోవలసిందే అని మోదీ చెప్పకనే చెప్తున్నారు. మరి పరకాల ప్రభాకర్ అరుపులు కేకలు ప్రజల వరకు చేరుతున్నాయా అంటే చేరుతున్నాయి. కానీ ప్రభాకర్ చెప్తున్న నీతులు కానివ్వండి, సత్యాలు కానివ్వండి, అది హిందువుల మనోభావాల కన్నా చాలా చిన్నవి. హిందూ మెజారిటీ కమ్యూనిటీ సెక్యూరిటీ కన్నా ఈ అంశాలు చాలా చిన్నవి కాబట్టి తప్పకుండా మోదీ కొద్దిగా వీక్ అయిపోయి 400 పార్ కాకుండా 360 to 380 పార్ అయ్యి మళ్ళీ మోదీ పవర్లో వచ్చి మళ్ళీ తన ఆరోగ్యం బాగుంటే 5 ఏళ్ళు తప్పక మోదీ మళ్ళీ మన పీక మీద మన తల మీద కూర్చొని శాసిచ్చేది ఖాయం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు, మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి? ఇది మేజర్ క్వశ్చన్. దానికి సొల్యూషన్ ఏమంటే బ్యాంకులలో డబ్బులు కుక్కోకుండా, పనికి మాలిన హోమ్ లోన్ ఈఎంఐ చెల్లించకుండా మీకు తోచిన చిన్న బిజినెస్ చేస్తూ మీరు సంపాదించిన ప్రతి రూపాయి బ్యాంకులో వేయకుండా ఆ డబ్బు ప్రాపర్గా అంటే మీకు చేతనైన వ్యాపారాలు చేసి బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ తిప్పగలిగితే బయట ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మీరు బిజినెస్ చేసినట్టు అవుతుంది, మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ డబ్బు మీ చేతికి వస్తుంది. అంటే మోదీ తన చర్యల వల్ల మిమ్మల్ని ఒక ఇండైరెక్ట్ ఎంటర్ప్రినర్గా మారుస్తున్నాడు. బంగారం కొనుక్కుంటే జిఎస్టీ, షేర్ మార్కెట్లో బాగా ట్రేడ్ చేస్తే దానిపై ట్యాక్సులు, మీరు బాగా బిజినెస్లో సంపాదిస్తే దానిపై ట్యాక్సులు, మీరు బాగా పెద్ద ఉద్యోగాలు చేస్తే దానిపై ట్యాక్సులు. అంటే ట్యాక్సుల మూత ఎప్పుడు మోగిస్తున్నాడు అంటే మీరు ఆయనకు తెలిసేటట్టు వ్యాపారాలు చేసి తెలిసేటట్టు ఉద్యోగాలు చేస్తే మీపై పెను భారం పడబోతుంది. కనుక మోదీకి తెలియకుండా మీరు వ్యాపారాలు చేస్తే మోదీ ఉన్నంత కాలం మీరు ఉద్ధరింపబడతారు. చాలా మంది ఈ సత్యం తెలియకుండా గట్టిగా యూట్యూబ్లలో, ఇంటర్నెట్లో గట్టిగా అరుస్తున్నారు. మోదీ వస్తే పేదలకు ఏ భయము లేదు, ఉన్నత వర్గాలకు ఏ భయము లేదు. భయపడవలసింది
లోవర్, అప్పర్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే. మిడిల్, లోవర్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు భయపడవలసింది వీళ్ళు, అంతేగాని దిగువ తరగతి పై తరగతి వాళ్ళు భయం అవసరం లేదు. కనుక నేను సూచించవలసింది, నాకు అందుతున్న సమాచారం ఏమంటే, దయచేసి బ్యాంకులలో డబ్బు ఉంచకండి, మీకు చేతనైన వ్యాపారాలు చేసుకోండి, చిట్టీలు కట్టుకోండి, చిన్న చిన్న వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేయండి, చిన్న ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ప్రతి 6 నెలలకు డబ్బు బయట తీసే వెసులుబాటు, ప్రతి సంవత్సరం డబ్బు బయట తీసే వెసులుబాటు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లలో లేదా చిట్స్లో లేదా చిన్న వ్యాపారాలలో లేదా వడ్డీకి తిప్పండి, అతి తక్కువ రేటుకైనా వడ్డీకి తిప్పండి. బంగారము, ఇండ్లు, పెద్ద పెద్ద కమర్షియల్ ప్రాపర్టీస్ కొనబోకండి. దీనివల్ల వచ్చే నష్టాలే ఎక్కువ కానీ లాభాలు తక్కువండి. అందరూ ఈ విషయాలు తెలియకుండా మోదీ వస్తే భయంకరమైన సిచ్యువేషన్స్ జరుగుతాయని భయపడుతున్నారు. కనుక నేను చెప్పవలసింది ఏమంటే, మోదీ వస్తే బ్యాంకులపై కన్నేస్తాడు, మోదీ వస్తే మీరు అందుకుంటున్న జీతాలపై కన్నేస్తాడు, మోదీ మీరు చేస్తున్న బిజినెస్లపై కన్నేస్తాడు. కనుక మీరు మీ బిజినెస్ రిజిస్టర్ చేసుకోకుండానే మీ వంతు మీకు చేతనైన బిజినెస్ చేసుకొని మీ డబ్బు బ్యాంకుల ద్వారా సరఫరా కాకుండా మీ చేతి ద్వారా సరఫరా అయి, అంటే దానికన్నా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలిగితే మీరు మోదీ హయాంలో కూడా సంతోషంగా ఉండగలరు అని 100% ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు మోదీ వస్తే ఏ ప్రమాదం లేదు, హిందువులు రక్షింపబడతారు. అదే కాకుండా ఉద్యోగాలు చేసే వాళ్ళకు కొద్దిగా ప్రమాదం ఉంది తప్ప, వ్యాపారాలు చేసుకుంటూ బిల్లుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటే డేంజర్ ఉంది. బిల్లులు లేని వ్యాపారాలు అంటే మీరు ఊర్ల దిక్కుపోయి రూరల్ ఏరియాస్లో ఎంత క్యాష్ బిజినెస్ చేస్తారో అంత మోదీ హయాంలో మీరు ఉద్ధరింపబడతారు. ఈ చిన్న ప్రమాదం తప్ప మోదీ వల్ల, మోదీని విమర్శించడం ఈజీ, కానీ మోదీకి ఆల్టర్నేట్ ఎప్పటివరకు మనము చూపించలేము. మనము మన గ్రుడ్డను మూసుకొని, మన నవరంధ్రాలను మూసుకొని మోదీని గెలిపించి మనము ఒక సేఫ్టీ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు హిందువులకు కావాల్సింది సేఫ్టీ లెవెల్, ఇన్కమ్ కాదు. ఇప్పుడు అందరూ కోరుకునేది సేఫ్టీ. ఆ సేఫ్టీ మోదీ వల్ల వస్తే ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. మనము ఈ సిస్టంలో ట్రాక్ కాకుండా డబ్బులు సంపాదించగలిగితే మోదీ కాదు ఎవరొచ్చినా మమ్మల్ని ఏమీ చేయలేరు అని సూచిస్తూ, దయచేసి గమనించండి, నేను చెప్పినవి ఆషామాషి వ్యవహారాలు కాదు, ఆషామాషి సూచన కాదు. బయట జరుగుతున్న అల్లరి ఒకవైపు, ఇప్పుడు నేను చెప్పిన విషయం ఒకవైపు. దయచేసి ఈ వీడియోని సీరియస్గా తీసుకొని మీ అమూల్యమైన ఓటు తెలంగాణ తప్ప ఎక్కడైనా మీరు మోదీకి ఓటు వేయాలి అని సూచిస్తూ, రేవంత్ రెడ్డి ఇంకా ఒక 3 ఏళ్ళు ఉంటాడు, రేవంత్ రెడ్డిని ఉండనిస్తూ దేశవ్యాప్తంగా మోదీకి ఓటేయండి, మిమ్మల్ని మీరు ఉద్ధరింపబడండి. రేవంత్ రెడ్డిని 3 ఏళ్ళు ఉంచమంటున్నా అంటే దీంట్లో కూడా పెద్ద లాజిక్ ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ నుంచి జరిగితే తెలంగాణకు తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తాయి మోదీ వల్ల. కనుక రేవంత్ రెడ్డిని అలాగే ఉంచి చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ ఇచ్చి, మనకు చేతనైతే ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ని గద్దెదించకుండా చూసి, కర్ణాటకలో కాంగ్రెస్ ఉండదు అనిపిస్తుంది వచ్చే 2 ఏళ్ళు.
కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉండే వరకే తెలంగాణకు సేఫ్టీ ఉంది. మనము అనుకోకుండా మోదీని బలపరిస్తే 3 ఏళ్ల తర్వాత మోదీని బలపరచండి, కానీ తక్షణమే మోదీని తెలంగాణలో బలపరిస్తే తెలంగాణ అంటే గుజరాతీల చేతిలో వెళ్ళిపోయి సర్వనాశనమై 10 ఏళ్ల వరకు తెలంగాణ బాగుపడదు అని మీ అందరికీ సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. నేను కమెంట్ సెక్షన్లో నా లింక్స్ ఇస్తాను. దయచేసి మీరు నా ఛానల్కి సపోర్ట్ చేస్తుంటే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయండి. నేను అద్భుతమైన వీడియోలు, ఐ ఓపెనర్ వీడియోలు వేయబోతున్నాను. ఎలక్షన్స్ అయ్యే వరకు కొన్ని అద్భుతమైన సమాచారం మీకు అందిస్తాను. అప్పటి వరకు నమస్కారం.